మస్తమా గుడ్ మార్నింగ్ నో ఇట్స్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు స్టఫ్ ఏంద్రా అంటే మనం రీసెంట్గానే పైథాన్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో దాంట్లో ఇది డే 2 అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ని చూద్దాం. దాంట్లో ఉన్న మిగతా టాపిక్స్ కూడా కవర్ చేద్దాం. అండ్ ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ అంతా కంప్లీట్ అయింది. అసలు నువ్వు కోడ్ ఎందుకు రాస్తావు, కోడ్ వల్ల మనకి యూజ్ ఏంటి, సో ఇవన్నీ మనం ఫస్ట్ వీడియోలో కవర్ చేసాం కదా. ఎవరైనా వీడియో చూడకుండా ఉండుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అట్ ద సేమ్ టైం పిన్ కామెంట్లో కూడా లింక్ ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నా ఈ రోజు మనం ఈ వీడియోలో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ చూద్దాం. అండ్ దాంట్లో ఉన్న సబ్ టాపిక్స్ కూడా ఏంటో చూద్దాం. ఈ రోజు మనం ఈ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ వీడియోలో కవర్ చేసే టాపిక్స్ అన్ని ఇవి. ఒక్కొక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు కొంచెం ఫోకస్డ్గా విన్నారంటే సెట్ రామా. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో వేరియబుల్స్ అంటే ఏం లేదు మా, లెట్స్ సే ఇప్పుడు a ఈక్వల్స్ టు 5, b ఈక్వల్స్ టు 6 ఇలా ఇచ్చుకున్నాం అనుకో, దీని పేరు వేరియబుల్ అనమాట. వీటిని మనం వేరియబుల్స్ అంటాం. అండ్ ఇవి ఏంటి, ఈ వేరియబుల్లో స్టోర్ అయి ఉన్న వాల్యూస్ అనమాట. నీకు ఇంకా ఈజీగా చెప్తాను. ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. ఓకే, రూమ్ నెంబర్ 1, 2, 3, 4 ఇవన్నీ ఒక 4 రూమ్స్ ఉన్నాయి అనుకుందాం. రూమ్ నెంబర్ 1ని నేను బుక్ చేసుకున్నాను, రూమ్ నెంబర్ 2 నా ఫ్రెండ్ బుక్ చేసుకున్నాడు, రూమ్ నెంబర్ 4 వచ్చి ఇంకొక ఫ్రెండ్ బుక్ చేసుకున్నాడు, రూమ్ నెంబర్ 5 వచ్చి ఇంకొక ఫ్రెండ్ బుక్ చేసుకున్నాడు. సో ఈ రూమ్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రూమ్లో ఎవరు ఉంటున్నారని మనకి తెలియాలి. ఐ మీన్ ఇంకా లెట్స్ ఇప్పుడు ఈ రూమ్స్ అన్నీ బుక్ అయిపోయినాయి కదా. ఓనర్ దగ్గర ఒక డాష్ బోర్డ్ ఉంది. ఇందులో ఓనర్ నాకు రూమ్ నెంబర్ 1 డీటెయిల్స్ కావాలని ఎంటర్ చేశాడు. సో రూమ్ నెంబర్ 1లో ఎవరున్నారు, రాజేష్ అండ్ సంథింగ్ డీటెయిల్స్ వస్తాయి. ఇందులో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి ప్రింట్ అవుతాయి, అవి వస్తాయి అవుట్పుట్లోకి. రూమ్ నెంబర్ 2లో డీటెయిల్స్ కావాలని అనుకో, లైక్ ఈ రూమ్ నెంబర్ 2లో ఉన్న డీటెయిల్స్ వస్తాయి. సేమ్ యాజ్ ఇది రూమ్ నెంబర్ అనుకో, ఇది రూమ్ నెంబర్లో ఐ మీన్ ఆ రూమ్లో స్టోర్ అయిన వాల్యూ, దీన్ని వేరియబుల్ అంటాం. ఇది వేరియబుల్లో స్టోర్ అయిన వాల్యూ. లెట్స్ సే ఇప్పుడు ఇవన్నీ స్టోరేజ్ స్పేసెస్ అనుకో. ఓకే, ఇది ఏ, బి, సి, డి. ఏలో 5, బిలో 6, సిలో 3, డిలో 2. ఓకే, ఇది వేరియబుల్ నేమ్, అంటే ఈ బాక్స్ యొక్క నేమ్ ఇది. ఓకే, ఈ బాక్స్ని మనం వేరియబుల్ అంటాం. ఆ వేరియబుల్ నేమ్ వచ్చి ఏ, ఆ వేరియబుల్లో స్టోర్ అయి ఉన్న వాల్యూ 5. ఈ వేరియబుల్ నేమ్ వచ్చి బి. ఓకే, ఈ బి వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏంటంటే 6, సేమ్ యాజ్ ఈ వేరియబుల్ నేమ్ సి, దీంట్లో ఉన్న వాల్యూ 3. ఇప్పుడు మనం ఎలా ఉందా, మనం ప్రింట్ బి అని ఇచ్చాం అనుకో, అవుట్పుట్లో ఏమొస్తుంది, బి అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రింట్ అవుద్ది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రింట్ ఏ ప్లస్ బి అని ఇచ్చాం అనుకో, ఇక్కడ మనకి ఏమున్నాయి, ఏ అనే వేరియబుల్లో 5 ఉంది, బి అనే వేరియబుల్లో 6 ఉంది. మనం ఏం చేసాం, ఈ 2 వేరియబుల్లో యాడ్ చేయమని చెప్తున్నాం. సో అవుట్పుట్ ఆటోమేటిక్గా ఏమొస్తుంది, 11 వస్తుంది. ఓకే, 11 అనేది మనకి ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఏ టు జెడ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. పైథాన్లో ఏంటంటే స్పెసిఫిక్గా కేస్ సెన్సిటివ్ అనమాట. సో క్యాపిటల్ ఏ అట్ ద సేమ్ టైం స్మాల్ ఏ, ఇవి రెండు పైథాన్కి వచ్చేసరికి డిఫరెంట్ వేరియబుల్స్. ఓకే, మనం ఇలా ఇచ్చుకోవచ్చు. ఇందులో 5 ఇచ్చి ఏ ఈక్వల్స్ టు 3 ఇచ్చామనుకో, ఇలా ఇచ్చి ప్రింట్ ఏ ప్లస్ ఏ అని ఇచ్చామనుకో, అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు, సింపుల్గా 8 ప్రింట్ అవుద్ది. ఎందుకంటే ఇదొక డిఫరెంట్ వేరియబుల్ పైథాన్కి వచ్చేసరికి మాత్రమే. లెట్స్ సే ఇప్పుడు నువ్వు సి లాంగ్వేజ్ రాసేటప్పుడు ఇలా ఇచ్చావు అనుకో, ప్రింట్ ఇలా కొట్టావు అనుకో, నీకు అవుట్పుట్ రాదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఎందుకంటే పైథాన్ అనేది మాత్రమే కేస్ సెన్సిటివ్, మిగతా లాంగ్వేజెస్ కాదు. మిగతా లాంగ్వేజెస్లో క్యాపిటల్ ఏ అన్నా స్మాల్ ఏ అన్నా ఒకటే, కానీ పైథాన్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ అనమాట. ఇవి రెండు డిఫరెంట్ వేరియబుల్స్. ఓకే, మనం చిన్నగా కోడ్ కూడా రాద్దాం, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక వేరియబుల్ని అసైన్ చేద్దాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ ఈక్వల్స్ టు 5.
నేను మీకు కింద చెప్పినట్టు సేమ్ స్మాల్ ఏ ఈక్వల్స్ టు 12 3 అండ్ d ఈక్వల్స్ టు రాజేష్. సో ఇప్పుడు ఈ ఏ, క్యాపిటల్ ఏ, స్మాల్ డి ఇవన్నీ వేరియబుల్స్. ఏ ఈక్వల్స్ టు 5, స్మాల్ ఏ ఈక్వల్స్ టు 3. ఈ 5 3 కింద రాజేష్ అనేది ఏదైతే ఉందో అది ఆ వేరియబుల్ అసైన్ చేసిన వాల్యూ. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ క్యాపిటల్ ఏ అని కొట్టామనుకో, ఆ క్యాపిటల్ ఏలో ఏదైతే స్టోర్ అయ్యి ఉన్నదో ఆ వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. సెట్ సేమ్ అట్లనే ప్రింట్ స్మాల్ ఏ, సార్ రన్ చేసి చూద్దాం. క్యాపిటల్ ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది, అట్ ద సేమ్ టైం స్మాల్ ఏలో ఉన్న వాల్యూ కూడా ప్రింట్ అయింది. సో ఇక్కడ క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ రెండు డిఫరెంట్ వేరియబుల్స్. ఓకే, పైథాన్ కేస్ సెన్సిటివ్ కాబట్టి మీరు సేమ్ లెటర్ని ఆల్ఫాబెట్స్లో క్యాపిటల్ అండ్ స్మాల్ కూడా ఇచ్చుకుని మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ కింద ప్రింట్ డి. సో ఈ వేరియబుల్లో అసైన్ చేసిన వాల్యూ అనేది మనకు అవుట్పుట్లో వస్తుంది అనమాట మనం ప్రింట్ చేసినప్పుడు. వేరియబుల్స్ అంటే అవి, దాంట్లో స్టోర్ అయిన వాల్యూస్ అంటే అవి. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు వేరియబుల్ క్రియేట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అట్లా ఇప్పుడు వేరియబుల్స్ అంటే ఏం చెప్పాం, ఏ ఈక్వల్స్ టు 5, బి ఈక్వల్స్ టు 6, సి ఈక్వల్స్ టు రాజేష్ అలా చెప్పాం కదా. సో ఇప్పుడు ఇవి వేరియబుల్స్ అని చెప్పామా, ఇవి క్రియేట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అంటే మీకు అర్థం కావడానికి ఎలా ఏబిసి అని చెప్తున్నాను, కానీ ప్రొఫెషనల్ వేలో వెళ్ళాలంటే ఇక్కడ ఎలా ఇవ్వము. నేమ్ ఈక్వల్స్ టు ఏదైతే నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చుకుంటాం. ఓకే, నమ్ ఈక్వల్స్ టు 6, కార్ నేమ్ ఈక్వల్స్ టు BMW, లైక్ ఇలా ప్రొఫెషనల్గా ఇచ్చుకుంటాను అనమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి, ఇలా రాస్తే నీకు మాత్రమే అర్థమవుతుంది. ఇలా రాసాం అనుకో, ఓకే రాజేష్ అనేది ఒక నేము, 6 అనేది ఒక నెంబరు, BMW అనేది ఒక కార్ నేమ్ అని అర్థమవుతుంది. సో ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రియేట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఆ రూల్స్ ఏంటంటే ఏ వేరియబుల్ ఓన్లీ కంటైన్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ అండర్ స్కోర్స్. లైక్ ఆల్ఫాబెట్స్ అంటే మనకు తెలిసినవి ఆల్ఫాబెట్స్ ఏ, బి, సి, డి అలా A to Z వరకు. ఓకే, సో దీంట్లో మనం ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్ స్కోర్. ఓకే, ఈ వేరియబుల్ ఎప్పుడు కూడా ఒక నేమ్తో స్టార్ట్ అవ్వాలి. లెట్స్ సే నేమ్, లేదు ఎలా కాదనుకుంటే అండర్ స్కోర్ నేమ్. ఓకే, ఆర్ ఈక్వల్స్ టు ఏ అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇదన్నా ఓకే, ఇదన్నా యూజ్ అవుతుంది, ఇది కూడా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చాం అనుకో, 2 నేమ్ ఇలా ఇచ్చాం అనుకో, ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక నెంబర్ అనేది మనకు ఫ్రంట్ ఉండకూడదు, అయితే నేమ్ ఉండాలి లేదా అండర్ స్కోర్ ఉండాలి. కాకపోతే నువ్వు ఇలా ఇచ్చుకోవచ్చు, నేమ్ 2 ఈక్వల్స్ టు సి ఇలా ఇచ్చావు అనుకో, ఇది వర్క్ అవుతుంది. మళ్ళీ నెంబర్ అనేది ఫస్ట్ ఉండకూడదు. ఓకే, ఇక్కడ అండర్ స్కోర్ కానీ లేదంటే ఇట్లా నార్మల్ నేమ్ కానీ ఉండాలి, నెంబర్ అయితే ముందు ఉండకూడదు, అది గుర్తుపెట్టుకో. అండ్ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఎ నెంబర్. యప్, ఇది నేను చెప్పా కదా, వేరియబుల్ నేమ్ అనేది ఒక నెంబర్తో ఎప్పుడు స్టార్ట్ అవ్వకూడదు. అలా అయిందంటే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. అట్ ద సేమ్ టైం వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి, ఇప్పుడు ఇదొక వేరియబుల్ అండ్ ఇదొక వేరియబుల్, ఈ రెండు డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. ఏ ఈక్వల్ టు 5, క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 3 అని ఇచ్చామనుకో, ఫైనల్గా దీని అవుట్పుట్ 8 అవుతుంది. అదే అదర్ లాంగ్వేజెస్కి వెళ్ళామంటే దీని అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది అనమాట. సో కన్ఫ్యూజ్ అయిపోతుంది. కానీ పైథాన్లో ఏంటంటే కేస్ సెన్సిటివ్ కాబట్టి ఇదొక డిఫరెంట్ వేరియబుల్ అండ్ ఇదొక డిఫరెంట్ వేరియబుల్. ఓకే, ఇది ఇది స్మాల్ ఏ, ఇది క్యాపిటల్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్స్ టు
రాజేష్ నేమ్ ఈక్వల్స్ టు మనీ అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఇదొక వేరియబుల్ డిఫరెంట్ అనమాట. చూడండి, రెండు నేమే, కాకపోతే ఇది స్టార్టింగ్ స్మాల్ ఎంతో స్టార్ట్ అయింది, ఇదేమో క్యాపిటల్ ఎంతో స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ప్రింట్ నేమ్ అని ఇచ్చాను అనుకోండి, ఈ నేమ్ ప్రింట్ అవుద్ది. అదే ప్లేస్లో నేను ప్రింట్ నేమ్ అని ఇచ్చాను అనుకోండి, ఇది ప్రింట్ అవుద్ది అనమాట. సో ఓకే, ఇది డిఫరెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, వేరియబుల్ నేమ్స్ కెనాట్ బి క్రియేటెడ్ బై పైథాన్ కీవర్డ్స్. సో పైథాన్లో ఒక డిక్షనరీ ఉంటుంది అనమాట. సో ఆ డిక్షనరీలో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ, క్లాస్, ఇలా 35 ఉంటాయి. ఆ 35 నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో వీటిల్లో దేన్ని కూడా నువ్వు ఒక వేరియబుల్ కింద క్రియేట్ చేయకూడదు. ఓకే, క్రియేట్ చేసావంటే సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఈ కీవర్డ్ ఉంది. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రూ అని వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసావు. ట్రూ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చావు అనుకుందాం, లేదంటే ట్రూ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇంటీజర్ ఏదో ఇచ్చావు అనుకుందాం. ఇప్పుడు ప్రింట్ ట్రూ అని కొట్టాం అనుకో, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే దానికి అర్థం కాదు నువ్వు క్రియేట్ చేసిన వేరియబుల్ ఇవ్వాలా, లేదంటే దాని దగ్గర ఉన్న డిక్షనరీలో ఉన్న ట్రూ అనే వాల్యూ తీసుకుని ఇవ్వాలా అనేది దానికి అర్థం కాదు. సో ఎర్రర్ త్రో చేస్తుంది. ఎప్పుడు కూడా పైథాన్లో ఉన్న కీవర్డ్స్ని ఎప్పుడు మనం వేరియబుల్లో ఇవ్వకూడదు. ఓకే, మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ కీవర్డ్స్ అన్నీ ఆల్రెడీ పైథాన్ డిక్షనరీలో ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసుకుని మీరు అసలు వేరియబుల్ నేమ్ అనేది క్రియేట్ చేయకూడదు. సో ఇప్పుడు డేటా టైప్స్, ఇందులో ఇంటీజర్ మనందరూ చూపించాను కదా ఇందాక ఇమేజ్లో. సో దాంట్లో ఇంటీజర్ అంటే ఏంటి మనందరికీ తెలిసిందే. ఇంటీజర్ అంటే నంబర్స్. సో ఎలా ఇన్ఫినిటీ, ఓకే, ఎలా నెంబర్స్ అనేవి ఉన్నాయి, మనం ఇంటీజర్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇవి ఇంటీజర్స్ అనమాట. ఇంటీజర్స్ అంటే నంబర్స్. ఓకే, అండ్ ఇప్పుడు స్ట్రింగ్ అంటే ఏంటి, లైక్ వర్డ్స్ అనమాట. లైక్ నేమ్స్ కానీ ఆల్ఫాబెట్స్లో వచ్చిన ఏదైనా సరే ఇంటీజర్ కింద వస్తుంది. అర్థమైందా? ఎనీ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ నోన్ యాజ్ స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్ని మనం పెట్టేటప్పుడు, లేదంటే స్ట్రింగ్ని మనం రాసేటప్పుడు ఎప్పుడు డబల్ కోణంలో పెట్టి మనం రాయాలి వర్డ్ని. ఓకే, లెట్స్ సే ఇప్పుడు డబల్ కోణంలోనే కాదు, పైథాన్లో ఏంటంటే ఇదన్నా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇలా అన్నా కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టి రాయేష్ అని రాసి ఇలా క్లోజ్ చేసిన ఇదన్నా ప్రింట్ అవుద్ది. అట్ ది సేమ్ టైం సారీ ఇలా అన్నా ప్రింట్ అవుద్ది. ఇలా డబల్ కోట్ పెట్టినా యూజ్ అవుద్ది, ఇలా సింగిల్ కోట్ పెట్టినా కూడా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఇది నేను మీకు కోడ్లో రాసి చూపిస్తా ఎలా వర్క్ అవుతుందో. అండ్ ఇంటీజర్ స్ట్రింగ్ డన్ కదా. నెక్స్ట్ వచ్చి ఫ్లోటింగ్ వాల్యూ నథింగ్ బట్ మనకి ఇంటర్లో వస్తుంది కదా, పాయింట్ ఉన్న వాల్యూ, లైక్ 2.0, 5.0, ఇలా పాయింట్ సంథింగ్ ఉన్న వాల్యూ. ఒక ఇంటీజర్ ముందు ఇలా పాయింట్ ఉండి నెక్స్ట్ ఉన్న వాల్యూని మనం ఫ్లోటింగ్ వాల్యూ అంటాం. సో ఎట్లా 0.1లు లైక్ 1.0, లైక్ కొన్ని కేసెస్లో 1.1 ఎలా వస్తుంటాయి కదా, దీన్ని మనం ఫ్లోటింగ్ వాల్యూ అంటాం. ఇంటీజర్కి దీనికి కంపారిజన్ వచ్చినప్పుడు దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇంటీజర్ అంటే సింపుల్గా లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2, ఇదొక ఇంటీజర్. 2.0 ఇదొక ఫ్లోటింగ్ వాల్యూ. ఇప్పుడు రెండింటికి వెయిట్ దేని మీద ఉంది? ఆబ్వియస్లీ దీని మీద, ఎందుకంటే ఇది డాట్ జీరోతో పాటు మనకి చెప్తుంది కదా. సో దీని మీద పోల్చుకుంటే ఇదే కొంచెం ఎక్కువ మెసేజ్ని మనకి ఫార్వర్డ్ చేస్తుంది. సో దీనికి కొంచెం వెయిట్ ఉన్నట్టు అనమాట. ఇది నేను ఇన్డెప్త్ వెళ్ళి కొద్దీ మీకు అర్థమవుతుంది. సో మనకి ఇంటీజర్ అంటే నంబర్స్ అని అర్థమైంది. స్ట్రింగ్స్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ వర్డ్స్ అని అర్థమైంది. స్ట్రింగ్స్లో డబుల్ కోట్ పెట్టుకోవచ్చు, సింగిల్ కోట్ పెట్టుకున్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్లోటింగ్ వాల్యూ అంటే పాయింట్ ఉన్నది. అండ్ ఇంకేమున్నాయి? బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఓకే, కండిషన్ ట్రూ అయితే ఇచ్చేయి, కండిషన్ ఫాల్స్ అయితే ఎలా చేయని చెప్తాం కదా. సో ఈ ట్రూ ఆర్ ఫాల్స్ మనం బులియన్ వాల్యూస్ అంటాం. అండ్ ఇంకొకటి నన్
ఈ నన్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. అంటే లైక్ మీరు ఇన్‌డెప్త్‌గా కోడ్‌లోకి వెళ్ళేటప్పుడు నన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అది ఎట్లా అని చెప్తాను చూడు. నన్ అంటే నథింగ్ బట్ మనకిప్పుడు లెట్స్ సే మనం ఇలా కోడ్ రాసాం అనుకోండి. ఏ ఈక్వల్ టు నన్ అని పెట్టాం. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ ఏ అని కొట్టాం అనుకోండి, అవుట్పుట్లో ఏమైనా వస్తుంది, నన్ అనే వస్తుంది. కాకపోతే ఇది ఈ లైన్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో మనం ఇదంతా మనం రాసిన లైన్ ఆఫ్ కోడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి ఆ వేరియబుల్ వాల్యూ నన్ అని ఇచ్చాం. అంటే ఈ లైన్ కోడ్లో ఈ నన్ అనే వాల్యూ ఉంది, కానీ దాంట్లో ఏమీ లేదు, ఎంటీ. కానీ ఆ కోడ్లో అది ఉంది. మనం ఫ్యూచర్లో దాన్ని యాడ్ చేసుకోవచ్చు. నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను చూడు. లెట్స్ సే ఒక ఒక బిల్డింగ్ ఉంది. బిల్డింగ్లో రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ రూమ్ బుక్ అయిపోయింది, సెకండ్ రూమ్ బుక్ అయిపోయింది, థర్డ్ రూమ్ బుక్ అయిపోయింది, ఫోర్త్ రూమ్ ఖాళీగా ఉంది. నేను దీన్ని బుక్ చేసుకున్నా. కాకపోతే ఈ రూమ్ నేను దేన్ని బుక్ చేసుకున్నాను, ఇంకొక ఫ్యూ డేస్లో నా ఫ్రెండ్ వస్తున్నాడు, లేదంటే నా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు, నేను ఈ రూమ్లో ఉండాలి. ఇప్పుడు నేను వేరే లొకేషన్లో ఉన్నాను. నేను ఉంటున్న ఈ లొకేషన్లో ఉన్న రూమ్ సరిపోదన్నమాట. సో నేను ఈ రూమ్ బుక్ చేసుకున్నా. ఇప్పుడు నాకు ఇక్కడ ఆల్రెడీ ఒక రూమ్ బుక్ అయి ఉంది, కానీ ప్రెజెంట్ నేను ఇందులో ఉండట్లేదు. నాకు ఇది ఫ్యూచర్లో నీడ్ ఉంది కాబట్టి నేను దీన్ని బుక్ చేసుకున్నా. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నా, నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత కొన్ని రోజుల తర్వాత వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు నేను ఈ రూమ్లో వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని ఈ రూమ్లో పెట్టి చూసుకోవాలి. ఓకే, అంటే ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్లో నాకు యూజ్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ నీడ్ కోసం నేను దీన్ని ప్రీ బుక్ చేసుకున్నా. సో వాళ్ళు వచ్చాక నేను ఇప్పుడు ఈ రెస్టారెంట్ ఏదైతే ఉందో, నథింగ్ బట్ ఈ హోటల్ ఏదైతే ఉందో దాంట్లో ఈ రూమ్ అనేది నాకు అలొకేట్ అయిపోయింది. నేను అందులో ఉన్నానా లేదా అనేది పక్కన పెట్టండి. ఈ రూమ్ అనేది నేను బుక్ చేసుకున్నాను ఆల్రెడీ. సో ఈ రూమ్ నేను బుక్ చేసుకున్నా. ప్రజెంట్ నేను ఇందులో ఉండట్లేదు, ఖాళీగానే ఉంది. కాకపోతే ఇది ఆల్రెడీ నా పేరు మీద బుక్ అయిపోయి ఉంది. ఓకే, సో నేను ఫ్యూచర్లో దీన్ని యూజ్ చేసుకుంటాను. ఇక్కడ నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు నేను ఇది ఇందులో వాళ్ళని పెడతాను అనమాట. ఓకే, అంటే ప్రజెంట్ ఖాళీయే కానీ ప్రీ బుక్ అయిపోయి ఉంది. సేమ్ యాజ్ ఇది కూడా నన్ను అనేది మనకు అలాగే యూజ్ అవుతుంది అనమాట. ఈ కోడ్లో నన్ను అనే వాల్యూ ఉంది, కాకపోతే అందులో ఎలాంటి కోడ్లో నన్ననే వేరియబుల్ ఉంది, కాకపోతే దాంట్లో ఎలాంటి వాల్యూ స్టోర్ అయ్యలేదు. కాకపోతే నేను ఫ్యూచర్లో దానికి వాల్యూ యాడ్ చేస్తాను. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 5, బి ఈక్వల్స్ టు రాజేష్, సి ఈక్వల్స్ టు నన్. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి అని మనం అవుట్పుట్లో అడిగామనుకో, సింపుల్గా 5 రాజేష్ నన్ ఇలా ప్రింట్ అవుద్ది అనమాట. సో ఈ నన్ అనేది ఇలానే ప్రింట్ అవుద్ది. కాకపోతే ఇప్పుడు నాకు ఆ కోడ్లో ఈ వాల్యూ అనేది ఉంది, అంటే ఈ వేరియబుల్ క్రియేట్ అయిపోయి ఉంది. సో నేను దీన్ని ఇన్ ఫ్యూచర్లో నాకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా నీడ్ ఉందనుకో, లెట్స్ ఇక్కడ రాజేష్ అని ఉంది కదా స్ట్రింగ్, దీనికి సంబంధించి దీనికి రిలేటెడ్ కానీ లేదంటే వేరే కొత్త వాల్యూ కానీ యాడ్ చేసుకున్నప్పుడు రాజేష్ ఈజ్ ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. సో ఇక్కడ ఈ నన్ ప్లేస్లో నేను గ్రాడ్యుయేట్ అని చెప్పి రీప్లేస్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ప్రింట్ కొట్టినప్పుడు సేమ్ ప్రోగ్రామ్లో ఇక్కడ ఏమొస్తుంది, గ్రాడ్యుయేట్ అని వస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు దీనికి చెప్పినప్పుడు మీకు కొంచెం ఇది పెద్ద యూజ్ ఏం లేదు కదా అనిపించవచ్చు, బట్ ఇన్ డెప్త్ మనం కోడ్లోకి వెళ్ళేటప్పుడు నన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, మనం వీటి మీద ఒక కోడ్ కూడా రన్ చేసి చూద్దాం, మీకు ఇంకా ప్రాక్టికల్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం డేటా టైప్స్ చేద్దాం. ఫస్ట్ ఒక వేరియబుల్ని అసైన్ చేసుకుందాం. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఈక్వల్స్ టు ఇంటీజర్ ఇద్దాం 5. అండ్ ఇందాక నేను చెప్పినట్టు కేస్ సెన్సిటివ్ అని చెప్పా కదా, ఇప్పుడు సేమ్ స్మాల్ ఏ ఈక్వల్స్ టు ఒక స్ట్రింగ్ ఇద్దాం. ఇది కూడా ఒక ఇంటీజర్ ఇద్దాం. ఇప్పుడు ఇవి రెండు డిఫరెంట్ వేరియబుల్స్. మనం అవుట్పుట్ చెక్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ ఇంటీజర్ అసైన్ చేసాం కదా, అండ్ ఇప్పుడు బి ఈక్వల్స్ టు ఒక స్ట్రింగ్ని అసైన్ చేద్దాం, రాజేష్. అండ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు నేను ఇందులో రాజేష్ దగ్గర డబుల్ కొటేషన్ యూజ్ చేశాను కదా, ఇప్పుడు సింగిల్ కొటేషన్ ఇద్దాం, రామ్.
ఇప్పుడు ఈ బి అనే వేరియబుల్, సి అనే వేరియబుల్ రెండు స్ట్రింగ్లే. ఒక దాంట్లో నేను డబుల్ కొటేషన్ పెట్టాను, అట్ ద సేమ్ టైం ఇంకో దాంట్లో రామ్ అనే దానికి సింగిల్ కొటేషన్ పెట్టాను. కాకపోతే పైథాన్లో రెండు వర్క్ అవుతాయి. సో ఇవి రెండు స్ట్రింగ్స్ అనమాట. మనం ఒక ఇంటీజర్ ఇచ్చాం, ఒక స్ట్రింగ్ ఇచ్చాం. ఇప్పుడు బులియన్ వాల్యూస్ ఇద్దాం. ఇది ఈక్వల్స్ టు 5.0. ఓకే, ఇది ఫ్లోటింగ్ వాల్యూ. ఫ్లోటింగ్ వాల్యూ అంటే నేను ఎంత చెప్పా కదా, పాయింట్స్ సహా 0.0, 0.1.5, సో ఇట్లా ఉంటాయి కదా. సో ఇలాంటి పాయింట్స్ సహా చెప్పేదాన్ని మనం ఫ్లోటింగ్ వాల్యూస్ అంటాం. అండ్ ఈక్వల్స్ టు బులియన్ వాల్యూ ఇద్దాం. ఇక్కడ ఇంకోటి ఉంది. ఇప్పుడు మనం బులియన్ వాల్యూస్లో ట్రూ అని ఇచ్చాం కదా, ఈ ట్రూ అనేది ఎప్పుడు క్యాపిటల్లోనే ఉండాలి, టీ అనేది క్యాపిటల్లో ఉండాలి. ఒకవేళ ఇక్కడ మనం ఫాల్స్ ఇచ్చామనుకో, ఎఫ్ అనేది క్యాపిటల్లో ఉండాలి. లేదు నార్మల్గా మనం ఇట్లా స్మాల్ టీ పెట్టామనుకోండి, ఇది ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ట్రూ అనే ఒక కీవర్డ్ ఆల్రెడీ పైథాన్ లైబ్రరీలో స్టోర్ అయి ఉంది. కీవర్డ్స్ గురించి నేను మీకు చెప్తాను. సో ట్రూ అనే దగ్గర మనం ఓన్లీ క్యాపిటల్ మాత్రమే యూజ్ చేయాలి. ఫాల్స్ పెట్టామంటే ఎఫ్ అనేది క్యాపిటల్లోనే ఉండాలి. అండ్ ఇప్పుడు నన్ కూడా మనకి ఫస్ట్ ఎన్ అనేది క్యాపిటల్లోనే ఉండాలి. ఇక్కడ లేదు నేను స్మాల్ ఎన్ పెడతానంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, నన్ అనేది ఇప్పుడు క్యాపిటల్లోనే ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దామా? ఓకే, నార్మల్గా అన్నీ ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ ఏ, ప్రింట్ క్యాపిటల్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి, ప్రింట్ ఈ, ప్రింట్ ఎఫ్. ఓకే, రన్ చేద్దాం ఈసారి. సో మనకి ఇంటీజర్ వచ్చింది. మనం ఫస్ట్ 5 అనే వాల్యూని స్మాల్ ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం 5ని, అండ్ 3ని క్యాపిటల్ ఏలో స్టోర్ చేసాం. కానీ మనకు అవుట్పుట్లో చూడండి రెండు వర్క్ అయినాయి అట్ ది సేమ్ టైం. బి ఈక్వల్స్ టు రాజేష్ అని చెప్పి డబుల్ కొటేషన్లో ఇచ్చాం. అట్ ది సేమ్ టైం సి ఈక్వల్ టు రామ్ అని చెప్పి సింగిల్ కొటేషన్లో ఇచ్చాం. ఇది కూడా వర్క్ అయింది. సో రాజేష్ అండ్ రామ్ కూడా ప్రింట్ అయింది. కింద మనకి ఫ్లోటింగ్ వాల్యూ వచ్చింది, బులియన్ వాల్యూ వచ్చింది, నన్ కూడా వచ్చింది. ఓకే, ఈ నన్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు నేను కోడ్లో ఇది ఉంది. ఓకే, కోడ్లో ఉంది, నన్ అనే వాల్యూ ఉంది. ఇప్పుడు నేను కోడ్లో ఫ్యూచర్లో నేను ఇందులో ఏదన్నా ఒక స్ట్రింగ్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మనకు అలా వాల్యూ వస్తుంది అన్నమాట. ఇన్ ఫ్యూచర్ ఇన్ డెప్త్ మీరు కోడ్లోకి వెళ్ళేటప్పుడు నన్ను అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు డేటా టైప్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఇప్పుడు టైప్ చెకింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 5 and c equals to 2.0, d equals to 2 ఎలా ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు మనకి దీని టైప్స్ తెలుసు, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. సో ఇదొక ఇంటీజర్, ఇదొక స్ట్రింగ్, ఇదొక ఫ్లోటింగ్ వాల్యూ, అండ్ ఇదొక బులియన్. ఓకే, మనం ఎలా టైప్స్ తెలుస్తుంది కదా. ఇది జస్ట్ ఒక 4 లైన్స్ మనం రాసాం కాబట్టి దీని టైప్ తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, ఒక 1000 లైన్ల కోడ్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు యూజర్ ఏం అడిగాడు, నాకు లైన్ నెంబర్ 40 దగ్గర ఇచ్చిన వేరియబుల్కి అసైన్ చేసిన టైప్, ఆ డేటా టైప్ ఏంటో నాకు తెలియాలి అన్నట్టు. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఆ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఓపెన్ చేసి ఆ 40th లైన్ అది ఎక్కడుందో చూసి దాని వేరియబుల్కి అసైన్ చేసిన వాల్యూ, డేటా టైప్ ఏంటో చెక్ చేయాలి. సో ఇదంతా పెద్ద తలనొప్పి ప్రాసెస్. సో ఇలాంటి టైంలో మనకి టైప్ చెకింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ వేరియబుల్ టైప్ని తెలుసుకోవడానికి మనకి టైప్ చెకింగ్ యూజ్ అవుతుంది. దీన్ని ఎలా రాస్తాం, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ. సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్, ఇక్కడ మనం ఏదైతే వేరియబుల్ తెలుసుకోవాలనుకుంటున్నామో, వేరియబుల్కి అసైన్ చేసిన వాల్యూ తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చుకుంటాం. లెట్స్ సే మనం ఈ కోడ్లో
మన ఏ వేరియబుల్ యొక్క ఈ వాల్యూ ఏ టైపో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే ఏ అనేది ఏంటి, ఇంటీజర్ కదా, సో ఎలా వస్తుంది, నథింగ్ బట్ ఇంటీజర్. సేమ్ మనం ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ బి అన్నాం అనుకోండి, బి అనేది ఏంటి, ఒక స్ట్రింగ్ కదా, ఇలా వస్తుంది, నథింగ్ బట్ స్ట్రింగ్. సో ఇది అవుట్పుట్లో వచ్చేది అనమాట. దీని వాల్యూ, ఐ మీన్ దీని డేటా టైప్ ఏంటో మనకు చెప్పుద్ది. దీన్ని టైప్ చెకింగ్ అంటాం. దీని మీద మనం కోడ్ కూడా రన్ చేసి చూద్దాం, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు టైప్ చెకింగ్ అంటే ఏంటంటే, నేను మీకు ఎక్స్ప్లెనేషన్లో చెప్పినట్టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ సి ఉంది, అదొక స్ట్రింగ్. సో అది మనకు తెలుసు. ఇప్పుడు మనం స్మాల్ సి ఇది ఇక్కడ ఉంది కదా, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ సి అని ఇచ్చామనుకో, అని ఇచ్చి సార్ రన్ చేసి చూద్దాం. ఓకే, మనం కర్లీ బ్రాకెట్ పెట్టలేదు, ఇంకొకటి రైట్, ఇప్పుడు క్లోజింగ్. సో ఇక్కడ చూడండి, ఆ టైప్ ఏంటో తెలుస్తుంది మనం, స్ట్రింగ్. సి అనేది ఏంటి, రామ్ అని ఉంది కదా, సో ఆ రామ్ టైప్ ఏంటి, ఒక స్ట్రింగే కదా. లెట్స్ సే ఇప్పుడు మనం స్మాల్ ఏ టైప్ తెలుసుకుందాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ. సో అదొక ఇంటీజర్ కదా, సో మనకి ఇంట్ అని చెప్పి వస్తుంది. సో ఇట్లా ఈ వేరియబుల్ అసైన్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి టైప్ చెకింగ్ యూజ్ అవుతుంది అనమాట. ఆ టైప్ ఏంటో తెలుసుకోవడానికి టైప్ చెకింగ్ యూజ్ అవుతుంది మనకి. మీకు ఇంకా కన్ఫ్యూజ్గా ఉందనుకుంటా, ఒకసారి నుండి మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్తగా రాద్దాం. లెట్స్ సే నేమ్ ఈక్వల్స్ టు రాజేష్ అండ్ కాలేజ్ ఈక్వల్స్ టు బీసీ. ఓకే, మనం ఆల్రెడీ స్ట్రింగ్ ఇచ్చేసాం కదా, స్ట్రింగ్ వద్దు, ఒక ఇంటీజర్ ఎండ్ ఇద్దాం. ఏజ్ ఈక్వల్స్ టు 21. మనం ఒక స్ట్రింగ్ ఇచ్చాం, ఒక ఇంటీజర్ ఇచ్చాం, ఒక ఫ్లోటింగ్ వాల్యూ కూడా ఇద్దాం. షాప్ ఈక్వల్స్ టు 12.5, ఒక ఫ్లోటింగ్ వాల్యూ ఇచ్చాం అండ్ ఒక బులియన్ కూడా ఇద్దాం. బులియన్లో బాక్స్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఇక్కడ మనం ప్రింట్ కొడితే ఇవన్నీ ప్రింట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా టైప్ తెలుసుకోవాలి. లెట్స్ సే ఇప్పుడు ఏజ్ ఈక్వల్స్ టు 21, అదొక ఇంటీజర్. షాప్ ఈక్వల్స్ టు 12.5, ఇదొక ఫ్లోటింగ్ వాల్యూ. రెండు నెంబర్సే కదా, రెండు ఇంటీజర్సే అనుకుని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ షాప్. ఓకే, ఇప్పుడు మనం షాప్ టైప్ తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏజ్. సో మనం ఇప్పుడు షాప్ అనే ఒక వేరియబుల్ అసైన్ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాని టైప్ ఏంటో తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం ఏజ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ టైప్ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం సింపుల్గా రన్ చేసామంటే వాటి టైప్స్ వస్తాయి. సో చూడండి, షాప్ వాల్యూలో ఉన్నది ఏంటి, ఒక ఫ్లోట్, అండ్ ఏజ్ దాంట్లో ఉన్నది ఒక ఇంటీజర్. సో ఇట్లా మనం రాసిన కోడ్లో వాటి యొక్క టైప్స్ని తెలుసుకోవడానికి టైప్ చెకింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. టైప్ చెకింగ్ అంటే అర్థమైంది కదా. టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే, ఫస్ట్ దీంట్లోనే టైప్ చూద్దాం. దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఆటో టైప్ కాస్టింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్.
సో ఆటో టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, ఇదొక ఇంటీజర్ ప్లస్ 1 ఉంది, ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఈజీ. లెట్స్ సే ఇప్పుడు 2 ఉంది ప్లస్ 2 ఉంది, ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? వీడియో పాస్ చేసి కామెంట్ చేయండి. అగైన్ 4 వస్తుంది కదా. సో ఇది ఇంటీజరే, ఇది ఇంటీజరే. ఇప్పుడు 1 ఉంది ప్లస్ 1.0 ఉంది, ఇప్పుడు ఎంత వస్తుంది? ఇదొక ఇంటీజర్, ఇదేమో ఒక ఫ్లోటింగ్ వాల్యూ. ఇప్పుడు రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సో మీలో చాలామంది 2.0 అని చెప్తారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇందాక మనం ఒక ఇంటీజర్ అండ్ ఇంకొక ఇంటీజర్ని యాడ్ చేస్తే సేమ్ ఇంకొక ఇంటీజర్ వచ్చింది, అవుట్పుట్ కూడా ఇంటీజరే వచ్చింది. కానీ ఇక్కడ ఒక ఇంటీజర్ని ఒక ఫ్లోటింగ్ వాల్యూని యాడ్ చేస్తుంటే మళ్ళీ ఒక ఫ్లోటింగ్ వాల్యూ వస్తుంది. ఎందుకు ఇలా? ఇప్పుడు ఈ రెండిట్లో దేనికి వెయిట్ ఎక్కువ ఉంది అంటే, కొంచెం ఇంపార్టెన్స్ దేనికి ఉంది? ఇంటీజర్కా ఫ్లోటింగ్ వాల్యూకా? కొద్ది గొప్ప ఫ్లోటింగ్ వాల్యూకే కదా. ఎందుకంటే ఏది యాక్యురేట్గా మెసేజ్ మనకి ఇస్తుంది? ఇంటీజర్ సింగిల్ వాల్యూ మాత్రమే ఇస్తుంది. ఫ్లోటింగ్ వాల్యూ కొంచెం యాక్యురేట్గా 1.000. సో కొంచెం యాక్యురేట్గా ఎక్కువ వెయిట్తో మెసేజ్ మనకి ఇస్తుంది. సో దీనికి ఇంపార్టెన్స్ ఎక్కువ. సో అవుట్పుట్ కూడా ఫ్లోటింగ్లోనే వస్తుంది అనమాట. సో దీన్నే ఆటో టైప్ కాస్టింగ్ అంటారు. ఒక ఇంటీజర్ని ఒక స్ట్రింగ్ని యాడ్ చేసినప్పుడు, ఒక ఇంటీజర్ని ఒక ఫ్లోటింగ్ వాల్యూని యాడ్ చేసినప్పుడు ఒక ఫ్లోటింగ్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే దీనికే ఒక ఇంపార్టెన్స్ ఎక్కువ కాబట్టి. ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఫ్లోటింగ్ వాల్యూ వస్తుంది, మనకి ఇంటీజర్ రాదు. సో ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది. నాకు ఇక్కడ ఇంటీజరే కావాలి, లేదంటే నాకు ఇక్కడ స్ట్రింగ్ కావాలి, ఇది మనకి కావాల్సింది తెచ్చుకోవాలంటే ఈ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ వాడతాం. కానీ ఆటోమేటిక్గా మనం ఇచ్చినప్పుడు, ఎలా మన వాల్యూస్ని యాడ్ చేయమని చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా సిస్టంలో ఏదైతే ముందు ఏదైతే దాంట్లో స్టోర్ అయ్యి ఉందో, దాని లైబ్రరీలో స్టోర్ అయ్యి ఉందో దాన్ని ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక ఇంటీజర్ని ఒక ఫ్లోటింగ్ వాల్యూని మనం యాడ్ చేయమని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవుట్పుట్ కూడా ఒక ఫ్లోటింగ్ వాల్యూ ఇచ్చేసిద్ది. నాకు ఎలా కాదు, నాకు డిఫరెంట్గా కావాలనుకుంటే మనం ఈ టైప్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఆటో టైప్ కాస్టింగ్ అంటే అది. ఒక ఇంటీజర్ని ఒక ఫ్లోటింగ్ వాల్యూని యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దేనికైతే ఇంపార్టెన్స్ ఉందో ఆ వాల్యూని అవుట్పుట్లో కూడా షో చేసేది. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? ఇందులో ఏంటంటే మనం ఒక ఇంటీజర్ని స్ట్రింగ్లా మార్చేయచ్చు, ఒక ఫ్లోటింగ్ వాల్యూని స్ట్రింగ్లా మార్చేయచ్చు, సేమ్ ఫ్లోటింగ్ వాల్యూని ఇంటీజర్లా మార్చేయచ్చు, ఒక బులియన్ వాల్యూని ఇంటీజర్లా మార్చేయచ్చు, ఒక బులియన్ వాల్యూని స్ట్రింగ్లా మార్చేయచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్స్ టు రాజేష్, నెంబర్ ఈక్వల్స్ టు 17 అని ఉంది. ఓకే, ఇప్పుడు ఇదొక స్ట్రింగ్, ఇదొక ఇంటీజర్. ఇప్పుడు నేను నెంబర్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ ఆఫ్ 17 అని పెట్టాను. ఓకే, సో మనం ముందు నేను స్ట్రింగ్ అని పెట్టాను అంటే ఈ వాల్యూని, ఇందులో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూని ఒక స్ట్రింగ్ కింద మార్చే నేను కమెంట్ ఇచ్చేదానికి. అంటే అదేమంటుంది, ఇప్పుడు దీని టైపు ఇంటీజర్ నుంచి స్ట్రింగ్ కింద మారిపోద్ది. ఇప్పుడు మనం ఇందాక చేసినట్టు ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నెంబర్ అని చెప్పి టైప్ చేసాం అనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది? స్ట్రింగ్ అని వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏముంది? ఇంటీజర్ ఉంది. కానీ ఇంటీజర్ని స్ట్రింగ్లో మార్చేసాం మనం. ఓకే, ఇప్పుడు కొంతమంది పెద్ద మనుషులు వచ్చి ఇక్కడ నేమ్ ఉంది కదా, సో నేను నేమ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ రాజేష్ అని ఇస్తే ఇది ఇంటీజర్ అయిపోద్దా అని అడుగుతారు. టు బీ హానెస్ట్, ఎలా చేసామంటే పచ్చి బూతులు తిడుతుంది, నథింగ్ బట్ ఎర్రర్ త్రో చేసేది. ఎందుకంటే మనకి ఛాన్స్ ఉన్నది మాత్రమే అవుతుంది ఎట్లా. ఓకే, ఎప్పుడన్నా సరే ఒక స్ట్రింగ్ అనేది ఇంటీజర్లో మారదు. ఎందుకంటే ఇది వర్డ్స్ కదరా, ఇది ఇంటీజర్లో ఎందుకు మారుతుంది?
ఓకే, ఇది ఒకవేళ ఇక్కడ ఒక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్ట్రింగ్ కాకుండా ఒక ఫ్లోటింగ్ వాల్యూ ఉందనుకో, అప్పుడు ఇది ఇంటీజర్ కింద మారుతుంది. సో మనం ఇంటీజర్ కింద మార్చమని చెప్తున్నాం కాబట్టి. ఓకే, ఒకవేళ ఇక్కడ ఏం లేదు, ఒక స్ట్రింగ్ ఉందంటే ఖచ్చితంగా ఇంట్ అయితే అవ్వదు. ఓకే, అర్థమైందా? మనం దీని మీద ఒక కోడ్ రాసేద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు టైప్ కాస్టింగ్, టైప్ చెకింగ్కి టైప్ కాస్టింగ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. టైప్ కాస్టింగ్లో నేను చెప్పినట్టు 2 డిఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ది ఆటో టైప్ కాస్టింగ్. ఆటో టైప్ కాస్టింగ్ ఏంటంటే మనం ఏదన్నా ఒక ఇంటీజర్ని ఒక ఫ్లోటింగ్ వాల్యూని యాడ్ చేయమని ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా దేనికైతే వెయిట్ ఎక్కువ ఉంటుందో అవుట్పుట్ కూడా దాని ఫార్మాట్లోనే వస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏజ్ అండ్ షాప్ రెండు వేరియబుల్స్ ఉన్నాయి కదా. ఏజ్లో ఒక ఇంటీజర్ స్టోర్ అయి ఉంది, షాప్లో ఫ్లోట్ స్టోర్ అయి ఉంది. ఇప్పుడు నేను ఆ ఏజ్ని షాప్ని యాడ్ చేయమని చెప్తా. ఓకే, ప్రింట్ ఏజ్ ప్లస్ షాప్. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది? ఒక ఫ్లోట్లా వస్తుందా, ఒక ఇంటీజర్లా వస్తుందా? నేను ఏం చెప్పాను, 21ని 12.5ని యాడ్ చేయమని ఇచ్చాను. అంటే ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఎంత వస్తుంది? వీడియో పాస్ చేసి కామెంట్ చేయండి చూద్దాం, అండ్ మనం అవుట్పుట్ కూడా చెక్ చేద్దాం. సో 33.5. ఓకే, మనకు అవుట్పుట్ అనేది ఒక ఫ్లోటింగ్ వాల్యూ వచ్చింది. లేదు నాకు ఇంటీజర్ కావాలి, ఇక్కడ మనకు అవుట్పుట్లో ఫ్లోటింగ్ వాల్యూ వస్తుంది, నాకు ఫ్లోటింగ్ వద్దు ఇంటీజర్ కావాలంటే ఇక్కడే మనకి సెకండ్ టైప్ యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఫ్లోటింగ్ దగ్గర షాప్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ అని చెప్పి ఇలా రాశాను అనుకోండి. ఇప్పుడు నేను ప్రింట్ ఏజ్ ప్లస్ షాప్, ఏజ్ అనేది ఒక ఇంటీజర్, షాప్లో ఉన్నది ఒక ఫ్లోటింగ్ వాల్యూ, కానీ నేను ఆ ఫ్లోటింగ్ వాల్యూని ఇంటీజర్ కింద మార్చేయని చెప్పి దాన్ని కమెంట్ ఇచ్చాను. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. 33 ఒక ఇంటీజర్లో ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? మనం ఇక్కడ ఒక ఫ్లోట్ని ఇంటీజర్లో మార్చేసాం కాబట్టి. సో ఇట్లా మనం ఒక ఇంటీజర్ని ఫ్లోట్ కింద మార్చచ్చు, ఫ్లోట్ని ఇంటీజర్ కింద మార్చచ్చు, కానీ మనం ఒక స్ట్రింగ్ని ఇంటీజర్లో మార్చలేం. అట్ ది సేమ్ టైం ఒక స్ట్రింగ్ని ఫ్లోట్లో మార్చలేం, ఎందుకంటే స్ట్రింగ్ అనేది ఓట్స్ కదా. సో కనీసం పాసిబుల్ ఉండాలి కదరా మారాలంటే. సో ఓకే, ఇప్పుడు మనం కింద ట్రూ అని ఉంది కదా, ఇది ఒక బులియన్ వాల్యూ. అంతెందుకు టైప్ చెకింగ్ చేసేద్దాం ఒకసారి. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ బాక్స్ అని చెప్పి ప్రింట్ చేసామనుకో, ఓకే మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చింది? నేను వేరియబుల్లో ఇచ్చిన వాల్యూ ఏంటి, కింద నేను ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆ బాక్స్ అని ఇచ్చా కదా, అక్కడ ఇచ్చింది ఏంటి చూడు. పైథాన్లో ఏంటి మనకి క్యాపిటల్ బి అండ్ స్మాల్ బి రెండు డిఫరెంట్, సింగిల్ కాదు. అదే మనం సి లాంగ్వేజ్ రాసేటప్పుడు, ఇప్పుడు నేను సేమ్ సి లాంగ్వేజ్ రాశాను అనుకో, సింపుల్గా మనకు అవుట్పుట్ వచ్చేసింది. కానీ ఇక్కడ ఎర్రర్ త్రో చేసింది. సో చూడండి, ఎర్రర్ త్రో చేసింది. మనకి వేరియబుల్లో ఇచ్చింది క్యాపిటల్ బీతో బాక్స్ అని ఇచ్చాం, కానీ నేను ఇక్కడ ఇచ్చింది స్మాల్ బీతో బాక్స్ అని ఇచ్చాం. ఇక్కడ నేను సింపుల్గా ఈ స్మాల్ బీ తీసేసి క్యాపిటల్ బీ ఇచ్చాను అనుకో, ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది. సో బులియన్. ఓకే, బాక్స్ అనేది ఒక బులియన్ వాల్యూ స్టోర్ అయి ఉంది. ఇప్పుడు నేను ఆ బులియన్ని ఫ్లోట్ కింద మార్చడానికి ట్రై చేస్తాను, చూద్దాం అవుతుందో లేదో. సో బులియన్ వాల్యూ ఫ్లోట్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్రింట్ ఏజ్ ప్లస్ బాక్స్. సో 22.0 మనకు ఒక ఫ్లోటింగ్ వాల్యూ వచ్చింది, కిందేమో ఫ్లోట్. ఓకే, ఈ కింద ఫ్లోట్ అని ఎందుకు వచ్చిందంటే మనం బాక్స్ టైప్ అడిగాం కదా, అదొక బులియన్ వాల్యూ కానీ ఫ్లోట్ అయింది. ఇప్పుడు నేను ప్రింట్ ఏజ్ ప్లస్ బాక్స్ చేశానంటే మనకు జస్ట్ బులియన్ వాల్యూ ఒకటే వస్తుంది, ఎందుకంటే ఇందులో ఉన్నది ఒక వర్డ్. నేను చెప్పింది ఏంటి, ఒక ఇంటీజర్ని ఫ్లోట్ని యాడ్ చేసామంటున్నాం. అది యాడ్ చేసింది, టు బి హానెస్ట్ అవుట్పుట్లో యాడ్ చేసింది, కాకపోతే ఇక్కడ ఏం వాల్యూ లేదు కదా. సో అక్కడ వాల్యూ లేదు కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఆటో టైప్ కాస్టింగ్ యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్గా అవుట్పుట్ ఫ్లోట్లో ఇచ్చింది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఒక ఇంటీజర్లో చేంజ్ చేశాను అనుకో,
అది ఏముంటుంది, బూతులు తిడుతుందా లేదంటే ప్రింట్ అవుద్దా? వీడియో పాజ్ చేసి కామెంట్ చేయండి, మనం రన్ చేసి చూద్దాం. 22 ఇచ్చేసింది. అంటే ఇక్కడ ఒక బులియన్ వాల్యూని మనం ఇంటీజర్ కింద మార్చాం. బులియన్ వాల్యూ ఇంటీజర్ అయిపోయింది కదా, స్ట్రింగ్ కూడా ఇంటీజర్ కింద మార్చేయచ్చు కదా అని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు ఏం చేస్తారు, ఇక్కడ స్ట్రింగ్ ముందు ఇంట్ ఆఫ్ ఇలా పెడతారు. ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నేమ్ టైప్ చెక్ చేద్దాం. నేమ్లో మనం ఒక స్ట్రింగ్ ఉంది, దాన్ని ఇంటీజర్ కింద మార్చమని కమెంట్ ఇచ్చాం. ఇప్పుడు దాని టైప్ ఏమవుతుందో చూద్దాం. ఎర్రర్ తిట్టింది. సో బూతులు తిడుతుంది. ఎందుకు తిడుతుంది అంటే, రే అక్కడ ఉన్నది ఒక స్ట్రింగ్, నువ్వు దాన్ని ఇంటీజర్లో ఎలా మారుస్తావు అని మనకే అడుగుతుంది కదా. ఒక ఫ్లోటింగ్ వాల్యూ, ఒక బులియన్ వాల్యూ, ఒక ఇంటీజర్, దీన్ని మార్చగలం. కానీ ఎప్పుడైతే ఒక స్ట్రింగ్, ఒక వర్డ్స్ ఉన్నాయో దాన్ని మనం ఇంటీజర్లా కానీ ఫ్లోట్లా కానీ మార్చలేం. ఓకే, లెట్స్ సే ఫ్లోట్స్నే అనుకుందాం. ఎర్రర్ వచ్చేసింది కదా. ఇంటీజర్ని ఒక ఫ్లోట్లో మార్చడం, ఒక బులియన్ వాల్యూ కింద మార్చడం, ఎలా మార్చడం? ఎందుకంటే ఇంటీజర్ అనేది ఒక వర్డ్ కదా, సో దాన్ని మార్చడం. కానీ మనం స్ట్రింగ్ని చేంజ్ చేయలేం, కానీ ఒక ఇంటీజర్ని మార్చచ్చు, ఫ్లోటింగ్ వాల్యూని మార్చచ్చు, బూలియన్ కూడా మార్చచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఆటోమేటిక్గా ఆటో టైప్ కాస్టింగ్ చూస్తున్నాం కదా. ఇక్కడ ఏజ్ అనే ఒక వేరియబుల్ ఉంది, షాప్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఏజ్లో ఒక ఇంటీజర్ ఉంది, షాప్లో ఒక ఫ్లోటింగ్ వాల్యూ ఉంది. ఇప్పుడు మనం ప్రింట్ ఏజ్ ప్లస్ షాప్ అని ఇచ్చేసి ఎంటర్ కొడితే, ఓకే మనం ఫ్లోట్ తీయడం మర్చిపోయాం కదా. ఓకే డన్. 13.5. అదే మనకి ఇది ఆటో టైప్ కాస్టింగ్. ఓకే, ఆటోమేటిక్గా దేనికైతే వెయిట్ ఎక్కువ ఉందో అదే ప్రింట్ చేసేసింది అవుట్పుట్లో. కాకపోతే ఇక్కడ మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ వాడాలంటే మనం ఒక ఫ్లోటింగ్ వాల్యూని ఇంటీజర్ కింద మార్చుకోవచ్చు. నేను చెప్పింది అదే కదా, ఒక వాల్యూని మనకు కావాల్సినట్టు మార్చుకోవచ్చు. లెట్స్ సే దీని ముందు ఇంటి పెట్టాం అనుకో, అదొక ఇంటీజర్. ఇప్పుడు దాన్ని యాడ్ చేస్తే మనకు అవుట్పుట్ కూడా ఒక ఇంటీజర్లోనే వస్తుంది. ఓకే, ఇది ఆటో టైప్ కాస్టింగ్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ డిఫరెన్స్. సో ఆపరేటర్స్ అంటే ఏంటంటే, ఇవి మనకు అందరికీ తెలిసినవే. అర్థమెటిక్ ఆపరేషన్స్ లైక్ ప్లస్, మైనస్, స్టార్ అంటే ఇంటూ, డివైడెడ్ బై, దీన్ని పర్సంటేజ్ అని అంటాం కదా. ఇక్కడ ఏంటంటే మాడ్యులస్ అని చెప్పి అంటాం. ఓకే, అండ్ ఇంటూ అంటే పవర్ యాడ్ చేసేసింది. ఇవన్నీ మనం ఇన్డెప్త్ కోడ్కి వెళ్ళేప్పుడు మీకు అర్థమవుతాయి. ఇవన్నీ మీకు తెలిసినవి. అండ్ రిలేషనల్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇవన్నీ మనకు తెలిసినవి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? ఇఫ్ కండిషన్ యూస్ చేసినప్పుడు. ఇఫ్ కండిషన్ నేను మీకు ఇంకా చెప్పలేదు, అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి, అప్పుడు ఇవి మీకు ఇంకా అర్థమవుతాయి. యాక్చువల్లీ ఇది అప్పుడు చెప్పాలి, బట్ ముందు నుంచి ఒక ఐడియా ఉంటే మంచిది కదని చెప్పి సెకండ్ వీడియోలోనే చెప్తున్నాను. ఓకే, అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, ఇవన్నీ అప్కమింగ్ వీడియోస్లో మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఒక రఫ్గా ఒక ఐడియా గురించి చెప్తున్నా. ఓకే, కింద లాజికల్ ఆపరేటర్స్, నాట్, అండ్, ఆర్, ఇవన్నీ దీని యూజెస్ ఏంటి, ఇవి ఎలా యూజ్ అవుతాయి అని మనకు తెలుసు కదా ఆల్రెడీ. ఎందుకంటే ఇవన్నీ మన కాలేజ్ లైఫ్లోనూ, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ వీటిల్లో చూస్తూ ఉంటాం. సో సేమ్ యాజ్ కోడింగ్లో కూడా ఇవి అలానే యూజ్ అవుతాయి. ఓకే, మన అప్కమింగ్ వీడియోస్లో దీని మీద పర్టికులర్గా కోడ్ రాసి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రజెంట్ దీని గురించి అంత అవసరం లేదు, కానీ మైండ్లో పెట్టుకోండి, కొంచెం ఇవి కూడా ఉంటాయని మీకు తెలియడానికి అని చెప్పి సెకండ్ వీడియోలోనే చెప్తున్నా. ఓకే, ఫర్ టుడే ఈరోజు వీడియోలో మ్యాథ్స్ టు మ్యాథ్స్ కవర్ చేసామని. సో ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఇన్డెప్త్ మనం వెళ్ళినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పటివరకు మీరు వేరియబుల్స్ కానీ, డేటా టైప్స్ కానీ, టైప్ చెకింగ్ కానీ, టైప్ కాస్టింగ్ కానీ, ఇవన్నీ ఒకసారి మీరు కూడా కోడ్ రాసి ప్రాక్టీస్ చేయండి. సో మీకు కూడా ప్రాక్టికల్గా బాగుంటుంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది కదా. సో కోడ్ రాసి ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా హెల్ప్ఫుల్. సో మీకు కూడా మర్చిపోకుండా ఉంటారు. సో వీడియోని నువ్వు చూసేది లేకుండా నీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయి, వాడు కూడా నేర్చుకుంటాడు. సో మనం ఇంకా మిగిలిన టాపిక్స్ అయినా అప్కమింగ్ వీడియోస్లో కవర్ చేద్దాం.
కంగారు ఏం లేదు, నెమ్మదిగా నేర్చుకుందాం, బట్ కన్సిస్టెంట్గా నేర్చుకుందాం. మ్యాక్స్ వీలైనంత ఫాస్ట్గా నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. ఖచ్చితంగా పైథాన్ సిరీస్ కంప్లీట్ చేద్దాం. అట్ ద సేమ్ టైం పైథాన్ సిరీస్ కంప్లీట్ అయిపోయాక మన ఛానల్లో జావా సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇదే మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.